సమరం న్యూస్ ఛానల్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: అకాల వర్షం తీరని నష్టం, త్రిముఖ దాడులకు సిద్ధం, పాక్ పై భారీ దాడికి సంకేతాలు, చౌకబారు విమర్శలను తిప్పికొట్టండి సీఎం చంద్రబాబు, నీట్లో బెంబేలెత్తించిన భౌతిక శాస్త్ర ప్రశ్నలు, 10 నిమిషాల్లో 3 ప్రమాదాలు, 5 ప్రాణాలు బలి, నేటి నుంచి మిట్ట మధ్యాహ్నం నీడ మాయం, యువతలో గుండెపోటుకు జీవనశైలిలో మార్పులే కారణం, వాసవ్య నర్సింగ్ హోంలో 1317వ ఆరోగ్య సదస్సు. ఈరోజు వార్తలను చూద్దాం. అకాల వర్షం, భారీ నష్టం. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో గాలివాన హోరెత్తించింది. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో ఆయా ప్రాంతాలలో గంటల కొద్దీ వాన దంచికొట్టింది. పిడుగులు పడి 6, చెట్టు కూలి ఓ బాలుడు, విద్యుదాఘాతంతో మరొకరు మరణించారు. పెనుగాలులు, భారీ వర్షానికి వేలాది ఎకరాల్లో మామిడి, వరి, బొప్పాయి, మొక్కజొన్న, అరటి పంటలు ధ్వంసమయ్యాయి. ముఖ్యంగా మామిడి, వరి రైతులకు భారీ నష్టం వాటిల్లింది. ఈదురుగాలులకు చాలా చోట్ల భారీ వృక్షాలు, చెట్లు, విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వర్షపు నీరు రోడ్లపై నిలవడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. ఉమ్మడి గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలలో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. త్రిముఖ దాడులకు సిద్ధం. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ ఉగ్రవాదుల స్వర్గధామంగా మారిన పాకిస్తాన్పై భారత్ భారీ దాడికి సిద్ధమవుతోందా? ప్రపంచ దేశాలకు తమ ప్రతిచర్య స్పష్టంగా కనిపించేలా పెద్ద దెబ్బ కొట్టనుందా? సర్జికల్ దాడితో సరిపెట్టకుండా గట్టిగా బుద్ధి చెప్పాలనే నిర్ణయించుకుందా? త్రివిధ దళాలతో త్రిముఖ వ్యూహంతో పాక్ నడ్డి విరచనుందా అంటే వేగంగా మారుతున్న పరిణామాలు చూస్తే అవుననే సమాధానమే వస్తోంది. ఆదివారం నియంత్రణ రేఖ వెంబడి 8 చోట్ల పాక్ సైన్యం కవ్వింపు చర్యలకు పాల్పడగా భారత సైన్యం ధీటుగా బదులిచ్చింది. సరిహద్దుల్లో భారీగా సైన్యాన్ని, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను మోహరించింది. ఆర్మీ కదలికల సమాచారాన్ని శత్రుదేశానికి పంపుతున్న 2 గూఢచారులను పంజాబ్లో అరెస్ట్ చేసింది. అరేబియా సముద్రంలో యుద్ధ విమాన వాహన నౌకను మోహరించడంతో పాటు పాక్ తీరానికి 85 నాటికల్ మైళ్ల దూరంలో గుజరాత్ తీరాన నౌకాదళ విన్యాసాలను నిర్వహిస్తోంది. లద్దాఖ్, జమ్మూ కాశ్మీర్ బేస్లలో భారత్ వాయుసేన మోహరించింది. అంతేకాదు, రక్షణ వ్యవస్థలైన ఈగ్లాయస్లను అత్యవసరంగా పెద్ద మొత్తంలో కొనుగోలు చేసింది. ఇప్పటికే అందుబాటులో ఉన్న ఈగ్లాయస్ ఇతర క్షిపణ రక్షణ వ్యవస్థలను సరిహద్దులకు తరలించింది. స్పోటోస్పిరిక్ ఎయిర్షిప్ ప్లాట్ఫామ్ తొలి విమాన పరీక్షను విజయవంతంగా పూర్తి చేసింది. అటు ప్రధాని మోదీ వరుసగా త్రివిధ దళాధిపతులను భేటీ అవుతూ సర్వసన్నద్ధతపై ఆరా తీస్తున్నారు. మరోవైపు పాకిస్తాన్లో యుద్ధ భయం నెలకొంది. రోజు ఏదో ఒక ప్రకటన చేస్తున్న ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ గగనతల యుద్ధం తప్పదని తాజాగా వ్యాఖ్యానించారు. గోరా టెక్నోహబ్ ఆధ్వర్యంలో జీరో షాడో డే పరిశీలన. రేపు జీరో షాడో డే. ఈ ఖగోళ అద్భుతాన్ని ప్రత్యక్షంగా వీక్షించి దాని సాంకేతిక రహస్యాన్ని పూర్తి వివరంగా అభ్యాసం చేయడానికి వీలుగా రేపు మధ్యాహ్నం అంటే మే 6 మంగళవారం మధ్యాహ్నం 11:30 గంటలకు విద్యార్థులకు, నగర పౌరులకు నాస్తిక కేంద్రంలోని గోరా టెక్నోహబ్ అవకాశం కల్పిస్తోంది అని గోరా టెక్నోహబ్ చైర్మన్ డాక్టర్ సమరం తెలియజేశారు. ఈ జీరో షాడో డే సంవత్సరానికి 2 సార్లు ఏర్పడుతుందని, రేపటి నుండి ఈ నెల 14 వరకు మిట్ట మధ్యాహ్నం మనిషి నీడ 2 నిమిషాలు మాయమవుతుందని అన్నారు. ఈ ఆసక్తికర విషయం గురించి ఇంటర్నేషనల్ ఆస్ట్రాయిడ్ సెర్చ్ క్యాంపెయిన్ జాతీయ సహాయ కన్వీనర్ శ్రీమతి మేకా సుసత్యరేఖ సాంకేతికంగా ఇది ఎందుకు జరుగుతుందో సవివరంగా రేఖాచిత్రాలతో రేపు మే 6న చూపించి వివరిస్తారని అన్నారు. జిజ్ఞాస ఉన్న ప్రతి ఒక్కరూ బెన్ సర్కిల్ వద్ద ఉన్న నాస్తిక కేంద్రంలోని
గోరా టెక్నో హబ్కి విచ్చేసి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరారు. 10 నిమిషాల్లో 3 ప్రమాదాలు. వేకువజామున అతివేగం 10 అంటే 10 నిమిషాల్లో 3 ఘోర ప్రమాదాలకు కారణమైంది. 200 మీటర్ల దూరంలో ఒకదాని తరువాత ఒకటి వరుసగా 3 ప్రమాదాలు సంభవించాయి. దీంతో కోల్కతా చెన్నై జాతీయ రహదారి రక్తసిక్తమైంది. ప్రకాశం జిల్లా ఒంగోలు వద్ద కొప్పోలు ఫ్లైఓవర్ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున 4:30 గంటల నుంచి 4 గంటల 40 నిమిషాల వ్యవధిలో జరిగిన 3 ప్రమాదాల్లో 5గురు దుర్మరణం పాలవగా 7గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిలో 2 పరిస్థితి విషమంగా ఉంది. తొలుత కోడిగుడ్ల లోడుతో విజయవాడ వైపు నుంచి నెల్లూరు వైపు వేగంగా వెళ్తున్న లారీ కొప్పోలు ఫ్లైఓవర్ దాటిన తర్వాత అక్కడ పంక్చర్ పడి రోడ్డుపై ఆగి ఉన్న మరో లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదం ఉదయం 4:30 గంటలకు చోటు చేసుకుంది. మరో 5 నిమిషాలకు దాని వెనుకే వరికోత మిషన్తో వేగంగా తీసుకువచ్చిన మరో లారీ ఢీకొట్టడంతో కోడిగుడ్ల లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కోడిగుడ్ల లారీలో ఉన్న రావినూతల బాబు, రావినూతల నాగేంద్ర, నెల్లూరు టౌన్లోని వెంగళరావు నగర్కు చెందిన డ్రైవర్ షేక్ రహీం అలియాస్ రమణయ్య అక్కడికక్కడే మృతి చెందారు. వరికోత మిషన్తో వస్తున్న లారీలో ఉన్న 2 గాయాల పాలయ్యారు. ఈ ప్రమాదాలతో రోడ్డుపై ట్రాఫిక్ ఆగిపోయింది. దీంతో వాహనాలు ఒకదాని వెనుక ఒకటి నిలిచిపోయాయి. ఇలా ప్రమాద స్థలానికి 200 మీటర్ల దూరంలో ఓ లారీ, దాని వెనుక కారు కూడా ఆగాయి. 4 గంటల 40 నిమిషాల సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన మరో లారీ ఆగి ఉన్న కారుని ఢీకొట్టడంతో 2 లారీల మధ్యలో చిక్కుకుపోయిన ఆ కారు నుజ్జునుజ్జయింది. అందులో ఉన్న గుంటూరు జిల్లాకు చెందిన తిరుమలశెట్టి పావని, ఆమె కుమారుడు చంద్రకౌశిక్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో కన్నుమూశారు. పావని భర్త వెంకటేశ్వర్లు, ఆమె బంధువులైన బూసి వినయదేవ్, లావణ్య, వారి కుమారుడు లోక్షిత్కు గాయాలయ్యాయి. చౌకబారు విమర్శలను తిప్పికొట్టండి. ప్రభుత్వం ఏ మంచి కార్యక్రమం చేపట్టినా వైసీపీ చౌకబారు విమర్శలు చేస్తోందని ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. దాని దుష్ప్రచారాన్ని పార్టీ శ్రేణులు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. 11 నెలల్లోనే స్పష్టమైన మార్పులు చూపించి ప్రజలకు నమ్మకాన్ని కలిగించామన్నారు. గుజరాత్లో సుస్థిర ప్రభుత్వం ఉండటంతో వేగంగా అభివృద్ధి చెందుతోందని, అదే మోడల్ ఆంధ్రాలోనూ అమలు అవ్వవలసిన అవసరం ఉందని తెలిపారు. ఆదివారం ఆయన టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెలలోనే అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభిస్తున్నామని, పాఠశాలలు తెరవడానికి ముందే జూన్ మొదటి వారంలో తల్లికి వందనం కింద చదువుకునే పిల్లలకు 15,000 అందిస్తామని స్పష్టం చేశారు. సూపర్ 6 హామీలు నెరవేర్చడానికి ఆర్థికేతర అంశాలను పరిష్కరిస్తున్నామన్నారు. నీట్లో బెంబేలెత్తించిన భౌతిక శాస్త్ర ప్రశ్నలు. భౌతిక శాస్త్రంలోని 16 ప్రశ్నలు బెంబేలెత్తించాయి. రసాయన శాస్త్రంలో 15 ప్రశ్నలు బెదరగొట్టాయి. బోటనీలో 14, జువాలజీలో 6 ప్రశ్నలు చాలా కష్టంగా వచ్చాయి. ఒక్క మాటలో చెప్పాలంటే వైద్య విద్యలో ప్రవేశాల నిమిత్తం ఆదివారం దేశవ్యాప్తంగా నిర్వహించిన జాతీయ అర్హత పరీక్ష నీట్ యూజీ 2025 ప్రశ్నాపత్రం ఘాటుగా అత్యంత కఠినంగా ఉంది. పరీక్షా కేంద్రాల లోపలికి అనుమతించే సమయంలో అభ్యర్థులను సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. గడియారాలు, ఇతర గ్యాడ్జెట్లను తీసివేయించారు. ఎప్పటిలాగానే 1 నిమిషం ఆలస్యం నిబంధనను ఖచ్చితంగా పాటించారు. రకరకాల కారణాల వల్ల సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకోలేకపోయిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అందగత్తెలకు అపూర్వ స్వాగతం. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు వివిధ దేశాలకు చెందిన అందాల భామలు హైదరాబాద్ చేరుకుంటున్నారు. శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న సుందరీమణులకు టూరిజం శాఖ అధికారులు సాంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలుకుతున్నారు. ఆదివారం మిస్ బ్రెజిల్ జెసికా స్కాండుస్, మిస్ సౌత్ ఆఫ్రికా మిస్ జోయెలే జాన్సన్ వాన్ రెన్స్బర్గ్తో పాటుగా 90 మంది పోటీదారులు హైదరాబాద్ చేరుకున్నారు. సోమవారం మరికొందరు పోటీదారులు వచ్చే అవకాశం ఉంది. అందగత్తెలు ఎయిర్పోర్టుకు చేరుకోవడంతో ఆ ప్రాంగణమంతా సందడిగా మారింది.
అనంతరం వారిని ఆయా హోటళ్లకు తరలించారు. కాగా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో టూరిజం శాఖ ప్రత్యేక స్టాల్ను ఏర్పాటు చేసింది. అతిథులకు సమాచారం ఇచ్చేందుకు ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ను అందుబాటులో ఉంచింది. సర్కారుపై జగన్ ముఠా వ్యూహం. అసత్యాలు, అర్ధసత్యాలు, వక్రీకరణలు, దురుద్దేశాలు అంటగట్టడం, కులాల మధ్య చిచ్చు పెట్టడం విపక్షంలో ఉండగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అజెండా ఇదే. దీనికోసం మేధావులు, తటస్థులు, మాజీ అధికారులు, సామాజికవేత్తలు అనే ముసుగులో తన సొంత సైన్యాన్ని ప్రయోగిస్తారు. 2014 నుండి 19లో ఇదే చేశారు. ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు. ప్రభుత్వ విశ్వసనీయతపై విషం చిమ్మేందుకు తెర వెనుక తతంగం మొదలుపెట్టారు. జగన్ హయాంలో అడ్డగోలుగా మేలు పొందిన పలువురు ఐపీఎస్, ఐఏఎస్, ఇతర అధికార బృందం ఇందులో క్రియాశీలకంగా ఉంది. వీరిలో కొందరు రిటైర్డ్ ఆఫీసర్లు ఉన్నారు. కడప జిల్లాకే చెందిన ఓ రిటైర్డ్ ఐఏఎస్ జగన్కు వీరభక్తుడు. రాష్ట్ర ప్రభుత్వంపై దాడి కుట్రల భేటీలకు ఆయనే సారథ్యం వహిస్తున్నారు. గతంలో జగన్ ప్రభుత్వంలోని 2 అధికారులకు ఒకరంటే మరొకరికి పడేది కాదు. ఇప్పుడు వారు జగన్ కోసం ఒక్కటయ్యారు. ఇలా 2తో మొదలైన ఆ బృందం ఇప్పుడు ఏకంగా 25కు చేరింది. నేటి నుంచి మిట్ట మధ్యాహ్నం నీడ మాయం. ఖగోళ అద్భుతం వల్ల ఈ రోజు నుండి ఈ నెల 14 వరకు మిట్ట మధ్యాహ్నం మనిషి నీడ 2 నిమిషాల పాటు మాయమవుతుందని ఇంటర్నేషనల్ ఆస్ట్రాయిడ్ సర్చ్ క్యాంపెయిన్ జాతీయ కన్వీనర్ మేకా సుసత్యరేఖ ఆదివారం నాడు తెలిపారు. ఈ పరిణామాన్ని జీరో షాడోగా వ్యవహరిస్తారని, సాధారణంగా నీడ మనిషికి ఏదో ఒక పక్క కనిపిస్తుందని, అయితే ఈ రోజు నుంచి 14వ తేదీ వరకు మాత్రం రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో సూర్యకాంతి మన మీద లంబంగా పడి నీడ మాయమవుతుందని తెలిపారు. భూమి అక్షం 23.5 డిగ్రీలు వంపుగా ఉన్నందున సూర్యుడి చుట్టూ భ్రమణం చేసే సమయంలో సూర్యుని స్థానం ఉత్తర దక్షిణ దిశల్లో మారుతూ ఉంటుంది. ఏటా 2 సందర్భాలలో కర్కాటక మకర రేఖల మధ్య ఉన్న ప్రదేశాల్లో మధ్యాహ్నం సమయాలలో సూర్యకిరణాలు భూమిపై సంపూర్ణ లంబంగా పడతాయి. దీనివల్ల నిలువు వస్తువుల నీడ 2 నిమిషాల వరకు పూర్తిగా మాయమవుతుంది. ఖగోళ శాస్త్రవేత్తలు సూర్యుని కదలిక స్థానాన్ని అధ్యయనం చేసేందుకు జీరో షాడో బాగా ఉపకరిస్తుందని ఆమె తెలియజేశారు. ప్లే ఆఫ్స్ చేరువలో శ్రేయస్ సేన. ఐపీఎల్ 18లో పంజాబ్ కింగ్స్ కీలక విజయం సాధించింది. ఆదివారం సమిష్టిగా రాణించిన ఆ జట్టు 37 పరుగుల తేడాతో లక్నోను ఓడించింది. మొదట పంజాబ్ 5 వికెట్లకు 236 పరుగులు సాధించింది. ప్రభ్ సిమ్రన్ సింగ్ 91 పరుగులు సత్తా చాటాడు. శ్రేయస్ అయ్యర్ 45 పరుగులు, శశాంక్ సింగ్ 33 నాటౌట్ మెరవడంతో దానికి తోడు అర్షదీప్ 3 వికెట్లు, అజ్మతుల్లా ఒమర్జాయ్ 2 వికెట్లతో విజృంభించడంతో ఛేదనలో లక్నో 199 పరుగులకే పరిమితమయ్యింది. ఆయుష్ బధోని 74 పరుగులు, అబ్దుల్ సమద్ 45 పరుగులు పోరాటం ఫలితాన్ని ఇవ్వలేదు. రాజస్థాన్పై కోల్కతా విజయం. రసవత్తర పోరులో కోల్కతాదే పైచేయి. ఆదివారం ఆ జట్టు 1 పరుగు తేడాతో రాజస్థాన్ రాయల్స్పై విజయం సాధించింది. రసెల్ 57 నాటౌట్ విధ్వంసంతో మొదట కోల్కతా 4 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. రఘువంశీ 44 పరుగులు, గుర్బాజ్ 35 పరుగులతో, రహానే 30 పరుగులతో రాణించారు. ఛేదనలో రియాన్ పరాగ్ 95 గొప్ప ఇన్నింగ్స్ ఆడినా రాయల్స్కు ఓటమి తప్పలేదు. ఆ జట్టు 8 వికెట్లకు 205 పరుగులు చేసింది. వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, మొయిన్ అలీ 2 వికెట్లు పడగొట్టారు. 11 మ్యాచ్ల్లో కోల్కతాకిది 5వ విజయం. ఇంతకు ముందే ప్లే ఆఫ్స్కు దూరమైన రాజస్థాన్ 9వ ఓటమిని చవిచూసింది. వాసవ్య నర్సింహోంలో యువతలో గుండెపోటు అంశంపై 1317వ ఆరోగ్య సదస్సు. ఆధునిక యుగంలో 20 నుండి 40 సంవత్సరాల వయసు ఉన్న యువతలో హార్ట్అటాక్ కేసులు అధికమవుతున్నాయి. యువత జీవనశైలిలో వచ్చిన మార్పులే ఇందుకు కారణం. యువత అప్రమత్తత కాకపోయినట్లయితే మరింత ఎక్కువ మందికి గుండెపోటు వచ్చే అవకాశాలు పెరుగుతున్నాయి అని ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ కె వంశీకృష్ణ పేర్కొన్నారు. వాసవ్య నర్సింహోంలో డాక్టర్ సమరం అధ్యక్షతన శనివారం జరిగిన ఆరోగ్య సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని యువతలో గుండెపోటు అంశంపై ప్రసంగించారు.
ఆయన మాట్లాడుతూ యువతలో స్థూలకాయం, మధుమేహం, రక్తపోటు, కొలెస్ట్రాల్, గుండెపోటుకు దారితీస్తున్నాయి. పూర్వకాలం ఇటువంటి అనారోగ్య సమస్యలు వయసు మళ్ళిన వాళ్ళలో ఉండేవి. ఇప్పుడు యువతలో కూడా చోటు చేసుకుంటున్నాయి. యువతలో ఉన్నటువంటి మద్యపానం, ధూమపానం, మాదక ద్రవ్యాల అలవాట్లు కూడా గుండెపోటుకు ప్రధాన కారణం. ఆధునిక యుగంలో మానసిక ఒత్తిడి కూడా యువతలో ఎక్కువయింది. మానసిక ఒత్తిడి గుండెపోటుకు దారితీస్తోంది. జంక్ ఫుడ్ తినడం అనేది ఎక్కువైంది. యువతలో శారీరక వ్యాయామం అస్సలు లేకుండా పోయిందని, దాంతో స్థూలకాయం సమస్య పెరగడంతో పాటు గుండెపోటు సమస్యలు కూడా అధికమవుతున్నాయని అన్నారు. కుటుంబంలో తల్లిదండ్రులకు కానీ మరొకరికి కానీ గుండెపోటు ఉన్నట్లయితే జెనెటిక్గా కూడా గుండెపోటు వచ్చే అవకాశాలు పెరుగుతాయన్నారు. గుండెపోటు వస్తే లక్షణాలు ఎలా ఉంటాయో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. గుండెపోటు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రోజు కనీసం 30 నిమిషాలు వడివడిగా నడవాలన్నారు. యోగా చెయ్యాలన్నారు. తక్కువ నూనె, తక్కువ ఉప్పు, తక్కువ తీపి పదార్థాలు తీసుకోవాలన్నారు. ధూమపానం, మద్యపానం పూర్తిగా మానుకోవాలన్నారు. తరచుగా బీపీ, షుగర్, బరువు చెక్ చేసుకోవాలన్నారు. సంవత్సరానికి ఒక్కసారైనా ఈసీజీ, ఎకో, అవసరమైన రక్త పరీక్షలు చేయించుకోవాలన్నారు. మానసిక ఒత్తిడి లేని జీవనశైలిని అలవర్చుకోవాలన్నారు. సదస్సులో పాల్గొన్న పలువురు ప్రశ్నలు అడిగి సందేహ నివృత్తి చేసుకున్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. దుగరాజపట్నంలో షిప్ బ్రేకింగ్ యూనిట్ 3000 కోట్లతో ఏర్పాటుకు ప్రతిపాదన. కేంద్రానికి నివేదిక పంపిన రాష్ట్ర ప్రభుత్వం. ఈ నెలలోనే అన్నదాత సుఖీభవ. అటవీ భూ హక్కుదారులు, కౌలు రైతులకు సుఖీభవ వర్తింపు. గ్రూప్ 1 అక్రమాల కేసులో A2 క్యాన్సైన్. ఆ సంస్థ ఆధ్వర్యంలోనే డమ్మీ మూల్యాంకన శిబిరం. కంపెనీ ఉద్యోగులు స్థానికులతో మార్కులు వేయించిన వైనం. A1 PSRపై వారెంట్ దాఖలుకు సన్నాహాలు. తుది దశకు చేరుకున్న పోలీసుల విచారణ. రాజధానిలో నాటి శిలాఫలకాల ధ్వంసం. అమరావతిలో 2018లో శాశ్వత సచివాలయం, ఐకానిక్ టవర్లకు హైకోర్టు నిర్మాణానికి వేసిన శిలాఫలకాలు దెబ్బతినడం కలకలం రేకెత్తిస్తోంది. ఐపీఎల్లో నేడు హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ. రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.